సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఇవాళ రేపు పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ను అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నేటి మధ్యాహ్నం 12:30 కుప్పం చేరుకోనున్న సీఎం అక్కడ అన్నా క్యాంటీన్ను ప్రారంభిస్తారు. రాత్రి R&B అతిథి గృహంలో బస చేస్తారు. రేపు ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తారు. ఇక ఆ రోజు సాయంత్రం తిరిగి అమరావతి చేరుకుంటారు. గత ప్రభుత్వం హైంద్రనీవా నీరు ఇచ్చామని మోసం చేసిందని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో విమర్శలు చేశారు. కుప్పం నియోజకవర్గానికి హైంద్రనీవా నుంచి నీరు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తారని చెబుతున్నారు. ఇందుకోసం కాల్వలను చంద్రబాబు పరిశీలించి అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నారు. దీంతో పాటు పెండింగ్లో ఉన్న దీర్ఘకాలిక సమస్యలను కూడా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. పండిన పంటలను కుప్పం నుంచే ఇతర ప్రాంతాలకు ఎగుమతి అయ్యేందుకు అవసరమైన చర్యలపై చంద్రబాబు ప్రకటన చేస్తారని తెలిసిందే. దీంతో పాటు అనేక సమస్యలకు ఆయన తన పర్యటనతో ఎండ్ కార్డు వేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ రోజు రేపు కుప్పంలో చంద్రబాబు పర్యటించబోతున్నారు. సీఎం పర్యటనకు భారీగా బందోబస్తును ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మధు 2 రోజుల పర్యటనలో భాగంగా చిత్తూరు జిల్లాకి చంద్రబాబు ముఖ్యమంత్రి రాబోతున్నారు. మరి కాసేపు ఇవాళ 12 గంటలకి కుప్పం చేరుకుంటారు. ఆయన అంటే ఎన్నో రోజుల నుంచి కూడా దాదాపుగా ఇప్పటికే 6 సార్లు కూడా కుప్పం నుంచి కూడా ఆయన గెలవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల వచ్చిన సమయంలో ఆయన అంటే ఎన్నికల సందర్భంగా అంటే మంచి మెజార్టీతో గెలిపిస్తే కుప్పం అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధి కూడా చేసేందుకు అవకాశం ఉంటుంది. ఆ రకంగా మీరు అందరూ కూడా సహకరించాలంటూ కూడా స్థానిక ప్రజల్ని ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే కుప్పంకి ఈసారి వచ్చే సమయంలో భారీ మెజార్టీ దిశగానే మీరు నన్ను ఆశీర్వదించాలంటూ కూడా చెప్పిన తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు గత కొద్ది రోజుల నుంచి కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి కూడా అమరావతి పునర్నిర్మాణం కావచ్చు, లేదంటే పోలవరం ప్రాజెక్టు ఇట్లా రకరకాల ఇష్యూస్ అంశాలపైన చాలా రకాలుగా బిజీగా ఉన్నప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకునేందుకు అదే స్థాయిలోనే వాళ్ళ ఆశీర్వాదానికి ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళకందరికీ కూడా కృతజ్ఞత తెలిపేందుకు మరి కాసేపట్లో ఇవాళ కుప్పంకు చేరుకోబోతున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రధానంగా అంటే కొన్ని అంశాలపైన ఆయన భారీ బహిరంగ సభలో కూడా మాట్లాడబోతున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ సమస్యల పైన కావచ్చు, లేదంటే కుప్పంకి సంబంధించి తాగునీటికి సంబంధించి కావచ్చు, లేదంటే రైతులకు సంబంధించి వ్యవసాయ పొలాలకి ఉపయోగకరంగా గతంలో ఏర్పాటు చేసినటువంటి హంద్రీనీవా ప్రాజెక్టు కంప్లీట్ అవ్వలేదు. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన కారణంగా అది అట్లే ఆగిపోవడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో కూడా అంటే పూర్తి స్థాయిలో కూడా ప్రాజెక్టును పూర్తిస్థాయిలో కంప్లీట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా ఆయన అధికారులను ఆదేశించే అవకాశం అయితే ఉంటుంది. మరోవైపు కుప్పంకు సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్ లో భాగంగా, ఎందుకంటే ఇది తమిళనాడు కర్ణాటక బార్డర్ లో ఉంటుంది కుప్పం అనేది, చిత్తూరు జిల్లాకి చివరి ప్రాంతం కాబట్టి ఇది ఏ రకంగా అంటే ఇన్ని రకాలుగా 40 సంవత్సరాల నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఇక్కడ ప్రజలందరూ కూడా ఆయనకు ఆశీర్వదిస్తున్న నేపథ్యంలో ఒక మోడల్ సిటీగా, మోడల్ నగరంగా దీన్ని తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కూడా ఒక సమీక్ష అధికారులతో నిర్వహించే అవకాశం అయితే ఉంటుంది ఇవాళంతా కూడా. ఇక రేపు పార్టీకి సంబంధించి కేడర్ గత 5 సంవత్సరాల నుంచి కూడా అక్రమ కేసులు, దాని తర్వాత పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులు, వాళ్ళకి సంబంధించినటువంటి గత ఎన్నికల్లో వాళ్ళు కష్టపడిన విధానం, వీటన్నిటి మీద కూడా ఆయన సమీక్ష నిర్వహించి పార్టీ కేడర్ తో కూడా ఆయన అంటే ఎందుకంటే గత ఎన్నికల సమయంలో కూడా ఆయన పార్టీతో అంటే ప్రభుత్వంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా పార్టీని ఎక్కడ కూడా విడిచిపెట్టను, గతంలో చేసిన తప్పులు ఎక్కడ కూడా నేను చేయను అంటూ కూడా ఆయన చెప్పిన నేపథ్యంలోనే రేపంతా కూడా పార్టీకి సంబంధించిన కేడర్ తో కూడా మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది. రేపు సాయంత్రం 4 గంటలకి మీడియా సమావేశం నిర్వహిస్తారు. కుప్పం నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు, దాని తర్వాత ప్రభుత్వం వైపు నుంచి తీసుకోవాల్సిన చర్యలు, వీటన్నిటి మీద కూడా రేపు సాయంత్రం మీడియాతో మాట్లాడతారు. దాని తర్వాత తిరుగు ప్రయాణం అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే తొలిసారిగా ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, ఎస్పీ, కలెక్టర్ ఇద్దరు కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. చంద్రబాబు దిగేటటువంటి హెలిప్యాడ్ నుంచి కూడా ఆయన ఎక్కడెక్కడ R&B గెస్ట్ హౌస్, ఆయన తిరిగే ప్రతి ప్రాంతంలో కూడా ఇప్పటికే కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇవాళ రాత్రి రేపు సాయంత్రం వరకు కూడా అంటే పలు ప్రాంతాల్లో ఇప్పటికే అంటే పార్టీకి సంబంధించిన కేడర్ ఒకవైపు అధికారులు భారీ ఏర్పాట్లు చేసుకుంటే కేడర్ కూడా
భారీ తోరణాలు, భారీ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు తొలిసారిగా ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ఆయన ఘన స్వాగతం పలికింది. మొత్తం మీద 2 రోజుల పర్యటనకు సంబంధించి ఒకవైపు జిల్లా యంత్రాంగం, మరోవైపు పార్టీ క్యాడర్ పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగిందని చెప్పొచ్చు. మధు. రైట్, థ్యాంక్ యూ గోపి.